విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చాలా మంది నన్ను అడుగుతుంటారండి, నిజంగా థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా? థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే ఫాస్ట్ గా నేను ఏం చేయాలని అడుగుతుంటారు. ఎస్ అండి, ఇది పాసిబిలిటీ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ చేయాలంటే సాధన అనేది చేయాల్సి ఉంటుందండి. సో ఏం చేయాలి, ఎలాంటి సాధన చేయడం వల్ల థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుందంటే ముఖ్యంగా చేయాల్సింది ధ్యానం. అయితే ఎలాంటి ధ్యానం చేయాలంటే ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలంటే దానికోసం ఫస్ట్ కొద్ది సమయం శ్వాసను గమనించమని చెప్తాను. ఏంటండి, శ్వాసను గమనించమని చెప్తాను. తర్వాత మనసును గమనించమని చెప్తాను. ఎందుకంటే అనేక రకమైన నుంచి ఒకటి శ్వాస వైపు, తర్వాత మనసు శూన్యమైనప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ అయినట్టుగా మీకు అన్ని రకరకాల వస్తువులు కనబడుతుంటాయి. దాంతోపాటు మీ భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో అది కూడా మీకు సున్నితంగా చెప్తూ ఉంటుంది. లేదా మీకు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మీకు ఇన్నర్ వాయిస్ వినపడుతుంటుంది. ఇవన్నీ కూడా సైన్స్ అండి. దానితో పాటుగా మీకు ఏదైతే జరగబోతుందో ముందుగా మీ యొక్క బిజినెస్లో అన్ని సింపుల్ చెప్పాలంటే అంతా మీకు అనుకూలంగా మారబోతుంది. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి థర్డ్ ఐకి 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి త్రాటక క్రియ ద్వారా చేసుకోవచ్చు, ఒకటి థర్డ్ ఐ ఓపెనింగ్. ఎట్ ది సేమ్ టైం థాట్లెస్ స్టేజ్కి రీచ్ అవ్వడం ద్వారా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నేనేం చెప్తాను, ఈ రెండిట్లలో ఫస్ట్ది ఏమిటైతుందో త్రాటక క్రియ మీకు చెప్తాను. అయితే దీని ద్వారా కూడా థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో త్రాటక మెడిటేషన్ అంటే ఎస్ అవుతుంది. ఈ మెడిటేషన్ చేయడం వల్ల థర్డ్ ఐ ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఫస్ట్ చూడండి, మన ఫస్ట్ థాట్లెస్ స్టేజ్ రీచ్ అయినప్పుడే ఏంటి ఆ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. త్రాటక క్రియ ఎలా ఓపెన్ అవుతుంది, త్రాటక క్రియ ద్వారా ఎలా ఓపెన్ అవుతుందో చెప్తాను. అయితే ఫస్ట్ మీరు ఒక క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలిగించి కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది కదండి, ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఆగ్నా చక్రం దగ్గర, ఓకే, అక్కడ మీరు ఏం చేస్తారంటే దానికి స్ట్రేట్గా ఉండేటట్టు ఒక క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలిగించిన తర్వాత అదే ఫ్లేమ్ను చూడాలి. ఏంటండి, ఫ్లేమ్నే చూస్తుండాలి. ఆ ఫ్లేమ్ను కన్నార్పకుండా మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే కొద్ది సమయం తర్వాత కళ్ళు బరువెక్కుతుంటాయండి. బరువెక్కినప్పుడు ఐస్ క్లోజ్ చేయండి. ఓకే, మళ్ళీ బరువు తగ్గినప్పుడు మళ్ళీ చూడండి. సెకండ్ టైం చూడండి, మళ్ళీ కళ్ళు బరువెక్కితే, ఓకే, ఐస్ బరువెక్కి కనురెప్పలు ముయ్యాలనిపిస్తే మళ్ళీ ముయ్యండి. బలవంతంగా చేయకండి, చాలా రిలాక్స్గా చేయండి టాస్క్. ఓకే, తర్వాత మళ్ళీ 1 మీటర్ డిస్టెన్స్లో, ఓకే, ఆ ఫ్లేమ్ని పెట్టారు కదా, ఓకే, క్యాండిల్ వెలిగించి స్ట్రేట్ సెంటర్ పాయింట్ చూశారు. మూడోసారి కూడా అలా చేయండి. తర్వాత 3 సార్లు చేసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముందో కనబడుతుంది, అంటే ఇక్కడ కనబడి మాయమైపోద్ది. అలా మీరు మాయమైనప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉంటారు. అక్కడే గమనించండి, మీకు అక్కడ కొన్ని కలర్స్ కనబడతాయి. కొంతమందికి వారికి కావాల్సినట్టు ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడ కనబడుతుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఎన్నెన్నో ప్రశ్నలు అడుగు, ప్రతి ప్రశ్నకు మీ ఇన్నర్ సెల్ఫ్ సమాధానం చెప్తుందండి. అది ఎలా తెలుస్తుంది, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో ఈ ఫస్ట్ మెథడ్ త్రాటక. నెక్స్ట్ వచ్చి థాట్లెస్ స్టేజ్కి రీచ్ అవ్వాలని చెప్పారు. అయితే సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మీరు శ్వాసనే గమనిస్తారు. చూడండి, అనేక రకమైన ఆలోచన నుంచి చూడండి ఒకే స్థాన్ని తీసుకుని శ్వాస పైన మన ధ్యాసను పెడతాం. చూడండి, జననం నుంచి మరణం వరకు మన తోడుగా ఉండేది ఏంటంటే మన శ్వాస అండి. ఆ శ్వాసపై మీరు ఎప్పుడైతే ధ్యాసను పెడుతుంటారో క్రమక్రమంగా మీ యొక్క ఆలోచన తగ్గుతూ ఉంటాయి. అనేక రకమైన ఆలోచన నుంచి ఒకే రకమైన శ్వాసపైకి మీరు వెళ్ళారు. అలా మీరు శ్వాసను గమనించిన కొద్ది సమయం తర్వాత మీ మనసునే మీరు గమనించాలంటే అలా శ్వాసను గమనిస్తుంటే థాట్స్ అన్నీ కూడా తగ్గిపోతుంటాయి. తగ్గిపోవడాన్ని మీరు గమనించవచ్చు. తర్వాత మీ మనసును మీరు గమనిస్తే ఏమవుతుందంటే మనసు శూన్యమైన స్థితి వస్తుంది. ఆ శూన్య స్థితిలో అలాగే ఉండండి కాసేపు. అలా ఉన్నప్పుడు మీకు డిఫరెంట్ చిత్రాలు కనిపించవచ్చు, డిఫరెంట్ కలర్స్ కనిపించవచ్చు. శరీరం తేలికగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, ఏమి దానికి రెస్పాన్స్ అవుతుందండి. మీరు సహజంగా దాన్ని గమనించండి. అలా మీరు గమనిస్తూ ఉంటే ఏదో ఒక సొల్యూషన్, అంటే మీ లోపల ఏదో ఒక ప్రశ్న కానీ మీ లోపల ఏదో ఒక ఇష్యూకి ఒక సొల్యూషన్ ఇన్నర్ వాయిస్ రూపంలో వినొచ్చు, లేదా చిత్ర రూపంలో కనబడవచ్చు, లేదా మీకు ఏదో ఒక ఆలోచన తట్టొచ్చు. ఆ తట్టినటువంటి ఆలోచన ధ్యానం అయిపోయిన తర్వాత ఒక పేపర్ పై రాయండి. ఎందుకంటే అంత లోపల ఇన్నర్ సెల్ఫ్లోకి సైలెంట్కి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది సొల్యూషన్. దీని ద్వారా కూడా మీరు థర్డ్ ఐ ఓపెన్ అవ్వచ్చు. అంటే భౌతిక కంటికి కనపడదండి అది, ఓకే, బట్ లోపల మీకు ఆ సిగ్నేచర్స్ చెప్పేస్తుంది. మీకు ఆహా ఓపెన్ అయినట్టుగా మీకు తెలిసిపోతుంది. అంటే ముందుగానే మీకు తెలిసిపోతుంటే ఆహా నెక్స్ట్ స్టెప్ ఇది జరగబోతుంది, సో నెక్స్ట్ స్టెప్ ఇది జరగబోతుంది, ఇలా ఉండబోతుంది అనేసి మీకు ముందుగానే మీ నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరికైతే నిర్ణయాత్మక శక్తి ఉంటుందో వారి జీవితంలో వారు సక్సెస్ అనేది అవుతుంటారండి. ఇదే కాదు, చాలా రకాలైన ధ్యాన పద్ధతులు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. మన మనసు మన ఆదిలో ఉంటే మన మనసే మనకు ఒక మంచి మిత్రుడు. ఒకవేళ మన మనసు మన ఆదిలో లేకపోతే మన మనసే ఒక చెడ్డ శత్రువు. ఇప్పుడు మీరు మనసును మంచి మిత్రుడుగా ఉంచుకుంటారా లేదా శత్రువుగా ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం. మీరు నిరంతరం కనుక ధ్యానం చేయగలిగితే మీ మనసే మీకు మంచి మిత్రుడుగా మారి మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని మీ జీవితంలోకి ఈజీగా ఆకర్షించవచ్చు. ఈజీగా థర్డ్ ఐ ఏదైతే ఉందో ఓపెన్ అవ్వచ్చు అండి. ఎంతోమందికి ఓపెన్ అయిందండి, ఓకే, బట్ ఒకటి అదేదో భౌతికంగా నిజంగా కళ్ళు కనపడ్డము అదంతా ఏముండదు.
ఇన్నర్ సెల్ఫ్ చెప్పేస్తుంది. అంటే ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు థర్డ్ ఐ ఓపెన్ అయిందన్న విషయం కూడా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ లోపల ఉంచుకుంటే సరిపోతుంది. అంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా మీరు భవిష్యత్తులో ఏది జరగదో తెలిసిపోతుంది ఒకటి. ఒక పర్సన్ చూడగానే ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్ కూడా మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎందుకంటే మీరు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ఏదైనా మీరు గమనించొచ్చు. మీ యొక్క 5 సెన్సెస్ చాలా యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెడుతుంటాయి. ఇంకొకటి 5 సెన్స్ లేదా 6 సెన్స్ కూడా యాక్టివేషన్ అవుతుంది. వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం నేర్చుకోబోతున్నామండి. బట్ ఒకటే ఒకటి గుర్తుంచుకోండి. మీ సాధన ఎక్కువ చేయండి. వీటి కోసం ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్‌కి అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. ఓకే. ఈ క్లాస్ గనుక మీకు నచ్చితే నెక్స్ట్ మీరు 6 డేస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా కంప్లీట్‌గా మీరు మారొచ్చండి. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్‌కే అనుకుంటా సార్. నాకు అవి వచ్చేసి నా అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.